హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే కథ 25 ఇయర్స్ అయిందండి ఇది జరిగి. మా ఫ్రెండ్కే జరిగింది. తనకు కాల్ చేసి నేను అడిగాను, మీ పేరు మెన్షన్ చేయమంటావా అనేసి. తను వద్దన్నదండి. తనకి మ్యారేజ్ అయిన కొత్తల్లో జరిగిన విషయం అన్నమాట ఇది. వాళ్ళ ఆయనకి చెన్నైలో సాఫ్ట్వేర్ జాబ్ అండి వాళ్ళ ఆయనది. వీళ్ళు చెన్నైలో కాపురం పెట్టారు. అపార్ట్మెంట్ తీసుకున్నారండి. అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూము. అప్పుడు చేరినప్పుడు పెద్దగా సామానేం లేవంటండి. ఫస్ట్ డే వచ్చేసి మామూలుగా మంచము, ఒక ఫ్రిడ్జు, కొన్ని సామాను మాత్రానికే ఉండేటివి. సోఫాలు కూడా ఏమీ ఉండేవి కావు. ఫస్ట్ డేకి ఏం ప్రాబ్లం ఏం అనిపించలేదంటండి. సెకండ్ డే వచ్చేసి వీళ్ళు అంటే రెడీమేడ్ కర్టన్స్ కొన్ని షాపింగ్ చేశారనమాట. రైస్ కుక్కరు ఇట్లాంటివన్నీ కొన్ని తెచ్చుకున్నారు. కర్టన్స్ అన్నీ తగిలిచ్చేసిందంటండి డోర్లకి, కిటికీలకి. ఆ రోజు నైట్ వచ్చేసి ఈ అమ్మాయికి సరిగా నిద్ర పట్టలేదంటండి, మేలుకొనే ఉందంట. 1:30, 1 ఆ ప్రాంతంలో వచ్చేసి డోర్లో నుంచి అంటే బెడ్రూమ్ డోర్ వచ్చేసి ఉత్తనే డోర్ క్లోజ్ చేస్తుందంటండి. ఆ డోర్లో నుంచి ఒక ఆకారం వచ్చిందంట. ఆ ఆకారాన్ని చూసిన మరుక్షణం ఈ అమ్మాయికి నోట్లో మాట ప్లస్ చెయ్య కాలు మూమెంట్ ఆగిపోయిందంటండి. అంటే తను స్ట్రన్ అయింది ఒక ఎత్తు. పక్కన లేపాలన్నా కానీ ఆ అమ్మాయికి చెయ్య కాలు మూమెంట్ రావట్లేదంట. నోట్లో మాట కంప్లీట్గా రాలేదంట అండి. తను చెప్పేటప్పుడు ఇప్పటికీ నాకు గుర్తుంది తను చెప్పిందంతా కూడాను. చాలా భయం వేసిందంట. ఆ ఆకారం వచ్చేసి ఒక షేప్ మాత్రానికే కనిపిస్తుందంటండి. ఆడమ్మాయి లాగానే అనిపిస్తుందంట. జుట్టు అంతా ముందుకేసుకొని ఉందంట, కానీ క్లియర్గా అయితే లేదంట. ఎందుకంటే వాళ్ళు బెడ్ లైట్ వేసుకో షేప్ అయితే బాగా నీట్గా తెలుస్తుందంటండి అమ్మాయి అనేసి. ఆ అమ్మాయి డోర్లో నుంచి మెల్లిగా నడుచుకుంటూ వచ్చి తల దగ్గర అంటే వాళ్ళు అటు సైడ్ వాళ్ళ ఆయన సైడ్కి వచ్చి నిలబడిందంటండి. ఈ అమ్మాయి ఎంత ట్రై చేసినా కానీ అరవాలని ఏం చేయాలన్నా కానీ ఆ అమ్మాయికి మూమెంట్ రాలేదు కదా. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ని బలవంతంగా నెట్టడానికి ప్రయత్నించిందంటండి. ఆ అమ్మాయి అనుకున్న మరుక్షణం అది సక్సెస్ అయింది. ఆ బాటిల్ కింద పడ్డము, టక్కని వాళ్ళ ఆయన లేవడము అది జరిగింది. ఆ ఆకారము వీళ్ళ ఆయన లేచిన మరుక్షణం ఇమ్మీడియట్గా పక్కనే కిటికీలోకి వెళ్ళిపోయిందంటండి. ఆ అమ్మాయి కళ్ళారా చూసింది ఆ షేపు అవంతా కూడా. ఇప్పటికీ తన జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదన్నా ఉంది అంటే ఇదేనండి. ఆ నైట్ అంతా నిద్రపోకుండా ఇద్దరు అట్లనే మేల్కొని ఉండారండి. వాళ్ళ ఆయన అయితే తను అంటే కలగని ఉంటుంది అని చెప్పేసి తను నమ్మలేదంట నిజానికి. ఈ అమ్మాయి మాత్రానికి నైట్ మొత్తం ఏడుస్తూనే ఉన్నిందంటండి. ఆ భయంలో, ఆ షాక్లో చాలా భయపడిపోయింది తను మాత్రానికి. నైట్ మొత్తం ఏడుస్తూనే ఉన్నింది. ఆయన మాత్రానికి తను అంటే కలగని ఉంటుంది, ఊహించుకొని ఉంటుంది అట్లా అనుకున్నాడు. తను నమ్మలేదు. అయితే ఆ తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో దీని గురించి చాలా ఇష్యూస్ జరిగాయండి. అంతే అంటే ఈ అమ్మాయి భ్రమపడుతుంది అన్నది వాళ్ళ ఉద్దేశము. వాళ్ళ ఆయన అయితే అస్సలు నమ్మలేదండి ఈ విషయాన్ని. తను భ్రమపడుతుంది అని చెప్పేసి అనుకునేసి మార్నింగ్ లేసాక తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఎదురింటి అపార్ట్మెంట్లో ఇంకొక ఆంటీ ఉందండి. ఆ ఆంటీ ద్వారా ఈ అమ్మాయికి తెలిసింది ఏంటంటే ఆ ఇంట్లో ఆల్రెడీ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని ఉంది అనేసి. ఇమ్మీడియట్గా వాళ్ళ ఆయనకి కూడా చెప్పకుండా ఆ అమ్మాయి వచ్చేసిందండి. చాలా ఇష్యూస్ జరిగాయి దీని గురించి వాళ్ళ ఇంట్లో. తను రియల్గానే ఆ ఇంట్లో నిజంగానే ఉంది గోస్ట్ అని చెప్పేసి ఆ అమ్మాయి గట్టి నమ్మకము. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే చెప్పింది కూడా అదేనండి. ఆ ఇంట్లో ఆల్రెడీ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని ఉంది అనేసి. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇది అనుభవించిన వాళ్ళకి మాత్రానికే తెలుస్తుంది. కానీ ఈ విషయం మీద వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు జరిగినాయి. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండేటివి నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నానండి. చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి. మీకు అందరికీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.